చాలా మంది మహిళలు ఆత్మవిశ్వాసం స్థాయి చాలా తక్కువ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడాను భయపడుతూ ఉంటారు. ఎందుకని? అంటే నిజంగా చెప్పాలంటే ఈ సొసైటీ వాళ్ళని అలా తయారు చేసింది. ఆడపిల్లలు అనగానే వీక్ అనే మైండ్ సెట్ ని వాళ్ళకి చిన్నప్పటి నుంచే, నువ్వు ఆడపిల్లవి, ఆ బరువు నీకెందుకు. చిన్నప్పుడు మనం పేరెంట్స్ చూస్తే కూడా ఆడపిల్లలు ఎక్కువ బరువు చెప్పారండి. ఏదైనా బయట వర్క్ కానీ ఏదైనా షాప్ లోకి వెళ్ళి ఏమైనా తీసుకురావడం కూడా ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళకే చెప్తారు, ఆడపిల్ల బయటికి ఎందుకు అన్న కాన్సెప్ట్, ఆడపిల్లను నీకు చేత కాదు అని ఇండైరెక్ట్ గా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెంచి పోషిస్తున్నారండి. దాని వలన ఉమెన్ అలా వీక్ గా ఉండడం జరుగుతుంది. ఈ రోజు ఉమెన్ జస్ట్ ట్రావెల్ చేయడానికి కూడా, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ దగ్గర వాళ్ళ అత్తవారింట్లో ఉంటే పుట్టింటి నుంచి వాళ్ళ ఫాదరో లేదా వాళ్ళ మామయ్యనో ఇంకా ఎవరైనా వచ్చి తనని తీసుకొని వెళ్ళాలి ఫెస్టివల్ కి. అంటే ఒంటరిగా ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది హస్బెండ్స్ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారా, పంపించట్లేదు అంటారా? పంపించట్లేదు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి పంపించకుండా తయారు చేశారు. అదే పెరిగి పెరిగి అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి. ఒకేసారి ఒక్కరు వెళ్ళాలంటే ఆటోమేటిక్ గా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎక్కడ ఏ ప్రాబ్లం అవుతుందో అని చాలా ఇబ్బంది పడుతూ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా మంది హస్బెండ్స్ కూడా డ్రాప్ చేయడము, రిసీవ్ చేసుకోవడం, ఇలా వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇవ్వడం వలన కూడా వాళ్ళ పొటెన్షియల్, అంటే ఆడపిల్ల ఒక్కతే ఎక్కడికి వెళ్ళలేదు అన్న మైండ్ సెట్ ని చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నారు. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి, వాళ్ళు ఎందుకు భయపడతారంటే సొసైటీ చూపించే విధానం, ఆడపిల్లలని చూపించే విధానం వలన వాళ్ళు చాలా భయపడుతున్నారండి. ఇన్ని పాస్ట్ జనరేషన్స్ కానీ మన ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ చాలా మంది 90s లో ఎక్కువ ఫీమేల్ ఎక్కువ అన్ఎడ్యుకేటెడే ఉన్నారు. వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. కానీ సమాజం మారుతుంది. ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి, ప్రతి ఒక్క మహిళ బయటకు రావాలి. తనలో తన కాన్ఫిడెన్స్, మీ దగ్గర ఏమీ లేకపోయినా, ఆ మహిళకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కానీ తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం తను ఏదైనా చేయగలదు.